కరెంట్ అఫైర్స్ 1. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని పంచైట్ కొండ పైన ఉన్న సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ అబ్జర్వేటరీ ప్రారంభించబడింది. ఇది తూర్పు భారతదేశంలో మొదటిది మరియు భారతదేశంలో 6వది. 2. అండమాన్ మరియు నికోబార్ దీవులలోని నికోబార్ జిల్లాకు చెందిన వర్జిన్ కొబ్బరి నూనె (VCO) ఇటీవల ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక (గి) ట్యాగ్ను పొందింది. 3. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 7వ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ రంగంలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కాఫీ ఎగుమతులు $1.29 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2020 నుండి 21లో $719 మిలియన్లకు దాదాపు రెట్టింపు. 4. పురుషులు మరియు మహిళల ఖో-ఖో ప్రపంచ కప్ 2025లో భారతదేశం ప్రారంభ ఛాంపియన్లుగా అవతరించింది. భారత పురుషుల ఖో-ఖో జట్టు ఫైనల్లో నేపాల్ను 54 నుండి 36 తేడాతో ఓడించగా, మహిళల జట్టు అదే ప్రత్యర్థులపై 78 నుండి 40 తేడాతో గెలిచింది. 5. వ్యాపారాలు పత్రాలను నిర్వహించడానికి మరియు ధృవీకరించడానికి భారత ప్రభుత్వం ఎంటిటీ లాకర్ను ప్రారంభించింది. ఇది భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) లో భాగమైన సురక్షితమైన, క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్. 6. అంబరీష్ కెంగే మార్చి 2025 నుండి అమలులోకి వచ్చేలా ఏంజెల్ వన్ గ్రూప్ కేఓగా నియమితులయ్యారు. ఫిన్టెక్, టెక్నాలజీ మరియు కామర్స్లో 2 దశాబ్దాలకు పైగా అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు. 7. టెక్ బిలియనీర్లు, క్యాబినెట్ నామినీలు మరియు మాజీ అధ్యక్షులు హాజరైన యుఎస్ కాపిటల్లో జరిగిన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 8. ఏడో ఇండియా, ఫ్రాన్స్ మారిటైమ్ కోఆపరేషన్ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది, ఇక్కడ భారతదేశం మరియు ఫ్రాన్స్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సహకారాన్ని పెంచుకోవడం గురించి చర్చించాయి. 9. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) మరియు అప్నా (DPIIT) రిజిస్టర్డ్ స్టార్టప్లను అత్యంత నైపుణ్యం కలిగిన మానవశక్తితో సన్నద్ధం చేయడానికి, తద్వారా నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. 10. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఆంధ్రప్రదేశ్లో జరిగింది, పులికాట్ సరస్సు మరియు నేలపట్టు పక్షుల అభయారణ్యంలో జీవవైవిధ్య పరిరక్షణపై దృష్టి సారించారు. 11. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 12. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన స్థిరత్వ సూత్రాలు మరియు యూరోపియన్ యూనియన్ అటవీ నిర్మూలన నియంత్రణ (EUDR) తో అనుసంధానించబడిన ఒక సంచలనాత్మక చొరవ అయిన ఇండియన్ సస్టైనబుల్ నేచురల్ రబ్బరు (ISNR) కేరళలోని కొట్టాయంలో అధికారికంగా ప్రారంభించబడింది. 13. మాజీ ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య సోని స్థాపించిన ఇండియన్ ఫిన్టెక్ లీడర్ చెక్ క్రెడిట్ కార్డ్ గందరగోళాన్ని స్పష్టతగా మార్చడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత క్రెడిట్ కార్డ్ నిపుణుడు వైసర్ను ఆవిష్కరించారు. 14. భారతదేశ మాజీ హాకీ గోల్ కీపర్ PR శ్రీజేష్కు పద్మభూషణ్, R అశ్విన్ మరియు ఫుట్బాల్ లెజెండ్ IM విజయన్లకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డులను అందుకున్న ఇతరులు హర్విందర్ సింగ్ మరియు సత్యపాల్ సింగ్. 15. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కు చెందిన 3 కంపెనీలు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (CTRLS) డేటాసెంటర్స్ మరియు స్కైరూట్ ఏరోస్పేస్తో అనేక అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం MEIL రాష్ట్రంలో 2160 మెగావాట్లు పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తుంది. 16. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాతావరణ హెచ్చరిక వ్యవస్థలలో ఒకటైన కాకంను ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే తీవ్రమైన వాతావరణ సంఘటనల సమయంలో రక్షణ మరియు పునరావాస ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఇది రూపొందించింది.